హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మర్యాద మనీష్. జనాలకి మర్యాద ఇవ్వడం తెలియదు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేనైతే యాక్సెప్ట్ చేయను. చేయనప్పుడు ఇమాన్యుయల్తో గొడవ అయినప్పుడు ఎంత పెద్దగా గొడవ అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు హౌస్ లో? వీళ్ళ ప్లేస్ లో ఇంకొకరు తీసుకురావచ్చు కదా ఇమాన్యుయల్తో. రాము రాథోడ్ ఆయన వచ్చి ఎంత మాట్లాడటం ట్రై చేసినా కూడా నేను మాట్లాడు, నువ్వు నా దగ్గర రాకోసం నాతో మాట్లాడకు అని చెప్పేసి ఇసుక్కోవడం కానీ ఇవన్నీ ఏంటి? సరే, ఇదంతా అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళని అడగండి సేమ్ క్వశ్చన్స్. మనీష్ ఏం చేస్తాడు, ఓకేనా? వాళ్ళే చెప్తారు. అదే చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తాను, నాకు నేర్చుకున్నట్టు. మీరేం చెప్తారు? అదే ఇమాన్యుయల్ అంత మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? సింపుల్ అంటే టూ బయాస్ వస్తున్నాయి ఇక్కడ మీకు కూడా. మీకు ఇమాన్యుయల్ అంటే ఏమంటారు, ఇస్ లైక్ వెరీ లవబుల్ పర్సన్. అట్లాంటి లవబుల్ పర్సన్ ని సడన్లీ ఒకరు వచ్చి ఇట్లా అని మాట్లాడి నేను ఫీల్ అవుతాను. నేను ఇమాన్యుయల్ నాకు ఇంత ఏమంటారు, ఇమాన్యుయల్ ఉన్నా లేకపోయినా వేరే పర్సన్ అయినా కూడా డౌన్ ద బెల్ట్ వెళ్ళి మాట్లాడటం. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే ఇంటెన్షన్ బిహైండ్ దిస్? ఇలాంటి వాళ్ళు కరెక్ట్ డౌన్ ద బెల్ట్ కామెంట్స్ అంటే చాలా మంది వెళ్ళారు. ఇట్ ఈస్ బీయింగ్ అబ్సల్యూట్లీ అబ్యూసివ్ అండ్ వల్గర్. నేను అది ఎప్పుడు లేను. ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానంటే, అన్న ఏ రేంజ్ అటాక్ చేస్తున్నారో అందరు నోటీస్ చేస్తున్నారు. అది ఈ అటాక్స్ ని ఈక్వల్లీ చూడాలి. అట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో యూ ఆల్సో నీడ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్. ఇన్ని రోజులు ఒక పర్సన్ 6 days మాట్లాడలేదు. అందరికీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది, మనీష్ గారు కామ్గా ఉంటాడు. మా అయితే ఏమంటారు, 1-2 సిచ్యువేషన్ లో మాట్లాడి ఇట్లాంటి సిచ్యువేషన్ మాట్లాడి ఇంప్రెషన్ పడిపోయింది అక్కడ ఇంట్లో. సంచాలక్ గాంగానే లేచిండ్రు అబ్బా, ప్రతి ఒక్కరు లేచిండ్రు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఆడియన్స్, యూ హ్యావ్ టు కంట్రోల్ ద గేమ్ బయటకు వెళ్ళొద్దు, అవుట్పుట్ రావాలి. ఫస్ట్ క్యాప్టెన్సీ ఆఫ్ ద హౌస్ వస్తున్నారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉన్నాయి. ఒక ఫేర్ అవుట్పుట్ రావాలి. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఒక కంటెస్టెంట్ తన తప్పైనా కూడా అతను తెలుసు. మీకు రూల్స్ నేను ఈ రోజే తెలిసింది, ఈ రోజు ముందు తెలిసింది. మీకు ఒకటేసారి నేను చెప్పానని వచ్చింది రూల్స్. 3 times చెప్పాను రూల్స్. అందరికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. నేను పెట్టిన కొత్త రూల్స్ కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్, అందరు యాక్సెప్ట్ చేస్తారు. అది ఓకే, నాకు అదంతా ప్రాబ్లం లేదు. ఇప్పుడు గేమ్ మీరు ఆడారు, అక్కడ మాకు కనిపించేది కొంతే, అక్కడ ఎంత జరగచ్చు, అది ఓకే. ఎగ్జాక్ట్లీ. నేను అడుగుతున్నది, వాట్ ఇస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్? ఇలాంటి వాళ్ళని తీసుకురావద్దు బిగ్ బాస్ హౌస్ కి. ఇలాంటి వాళ్ళని కాదు, రూల్స్ తెలియని వాళ్ళని ఎందుకు తీసుకొస్తుంది బిగ్ బాస్ హౌస్ కానీ? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాకు అట్లా అనిపించలేదు. మీకు తీసుకొచ్చారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు బిగ్ బాస్? వేరే వాళ్ళని పంపించండి. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాకు ఈ ఇంటెన్షన్ కనిపించలేదు. అదే చెప్తున్నా కదా, ఎవరైతే ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుతున్నా రివ్యూలు ఇచ్చుకుంటూ పోతున్నారో ఇంట్లో సిచ్యువేషన్ లేరు. మేము ఏ మైండ్ లో ఆడుతున్నామో తెలియకుండానే ఒక ఇంప్రెషన్ డెవలప్ చేసుకుంటే దానికి నేనెందుకు క్వశ్చన్ చేయాలి, నేనెందుకు ఆన్సర్ ఇవ్వాలి? చెప్పిన నాకు ఇమాన్యుయల్ అన్నకున్న బాండ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ రాము రాథోడ్ గారు అంటుంది కదా, రాము రాథోడ్ గారు ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం ఇన్నోసెంట్ గా ఉన్నట్టు అనిపించింది. మేము ఫుడ్ అడగానే ఫుడ్ అన్నారు రాము రాథోడ్ గారు. అది నా మైండ్ లో సెట్ అయిపోయింది. ఫస్ట్ టూ డేస్ యూ హార్డ్లీ హ్యావ్ ఎనీథింగ్ టు జడ్జ్ ఎనీవన్ ఎల్స్. ఆ ఒపీనియన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాము రాథోడ్ అన్న కొంచెం ఇన్నోసెంట్ గేమ్ ఆడుతుండే, అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎగ్ దాంట్లో 2-3 times అబద్ధాలు ఆడిన తర్వాత దాన్ని ఓపెన్ అప్ అవుతాడు అన్న. అట్లాంటప్పుడు అన్న గేమ్ ఆడుతుండా, ఇంత ఇన్నోసెంట్ ఉండి అని నేను ఆ ఒపీనియన్స్ పెట్టేశాను. ఇదంతా అయిందా, నెక్స్ట్ డే నేనే అన్న దగ్గరికి వెళ్ళి, అన్న 3 days ట్రావెల్ చేసినాం మనం, నాకు ఎవరి మీద ఇంకేం ఒపీనియన్ తెలియదు, ఏదైనా ఉంటే నా పర్సనాలిటీ ఎంత, నేను ఒకవేళ అంటే నా తప్పని నాకు అనిపిస్తే నేను వాళ్ళతో వచ్చి మాట్లాడతా, రిజాల్వ్ చేసుకోనికి వస్తాను. నా ఇంటెన్షన్. నీతో నాకు ఇంకా డౌట్స్ ఉంది, నీకు ఎగ్జాక్ట్ వర్డ్స్ మీరు లైవ్లో కూడా చూసుకోవచ్చు. మీ మీద నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై అవ్వాలంటే మన ఇద్దరం కలిసి ట్రావెల్ అవ్వాల్సిందే. ట్రావెల్ అవుదాం. నాకు తప్పని నేనే అనిపిస్తే నేను వచ్చి ఇంకా నీకు సారీ చెప్పేస్తాను, అది ఇది అని ఇవే వర్డ్స్ మాట్లాడిన తర్వాత నేను రాము అన్న కలిసి ఇంట్లో పాటలు పాడతాం. బయట మీకు ఏం కట్టింగ్ ఇవన్నీ ఎగిరిపోతాయి. సో అట్లా ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిన వాడు ఈవెన్చువల్లీ రిజాల్వ్ చేసుకునే బిహేవియర్ నాది. అది ఎంతవరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. అది బేసికలీ సింపుల్ ఒకటే అన్నారు. నేను ఎవరితో మన రివ్యూ చూస్తుండే, ఏమన్నారంటే స్టేజ్ మీద నేను మాట్లాడింది నాగార్జున గారితో, ఇంకా ఇది ఈ మనీష్ ఎక్కడ పోయింది ఇన్ని రోజులు, అది ఇది అని. బేసికలీ సేమ్ ఉండే నేను ఇంట్లో కూడా 1 hour రావాలి. 1 hourలో ఏమొస్తుంది, మన కాన్వర్సేషన్, హీటెడ్ బ్యాటిల్స్, ఎంటర్టైన్మెంటే వస్తాయి. నా సైడ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ హీటెడ్ బ్యాటిల్స్ వచ్చాయి కాబట్టి అదే పర్సనాలిటీ అయిందేమో. బట్ 24/7 చూసిన ఏ కంటెస్టెంట్ అయినా తెలుగు వెరీ డిఫరెంట్ ఒపీనియన్ అండి. బన్నీ గారితో ప్రాబ్లం ఏంటి అసలు? బయట నుంచి ఏమైనా పగలు ప్రతీకారాలు క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాను. నేను నాకెందుకు అంత ట్రిగర్ అయ్యాను బర్నీ గారి మీద అంటే, కామ్గా పడున్నాను ఇంట్లో. లిటరలీ దిస్ ఎగ్జాక్ట్ వర్డ్స్ నా గురించి చెప్పాలంటే. పని కోసం అడుగుతూ కూర్చున్నాను, మానిటర్ అవ్వాలి, ఏదో రోజు మానిటర్ అవ్వాలి. మానిటర్ అవుతే గేమ్ టర్న్ చేయొచ్చు మంచిగా, కొన్ని మంచిగా చేసుకోవచ్చు.
వేరే వాళ్ళు ఎవరు అలౌ చేయట్లేదు, మాటలైతే మాట్లాడుతున్నా. ఇట్లాంటి టైంలో ఒక పర్సన్ వచ్చి 2 times ఇరికిచ్చాడు నన్ను అందరి ముందు. ఐ నెవర్ మెంట్ ఎనీథింగ్ ఫర్ ఇట్, లైక్ ఏం ఇట్లా బ్యాడ్ ఇంటెంట్ లేదు, ఏం లేదు. సడన్లీ వచ్చి 2 times ఇరికిచ్చారు అందరి ముందు. ఒకసారి మా టీమ్ అగేన్స్ట్ అయింది, సెకండ్ టైం అయితే టీం అందరి ముందే నన్ను కొంచెం ఇట్లా బ్యాడ్ చేయాలని ట్రై చేశాను. అర్థమైపోయింది ఈయన తెలియకుండానే, తెలియదు కొంచెం ప్లాన్డ్ గా స్లైట్లీ టార్గెట్ చేస్తున్నా, అర్థమైపోయింది చాలా ఎవిడెంట్లీ. అట్లా చేస్తున్నప్పుడు నేను తగ్గొద్దని నాకు తెలుసు. సో అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ అనేది ఏదో నేను ఓవర్ అనలైజ్ చేస్తున్నా అనుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా చూస్తున్న కొద్దీ అతను చేసిన మూవ్స్ సో బ్రిలియంట్ తెలుసా అండి. ఇప్పుడు చెప్తున్నా కొన్ని చెస్ ఆడతాను నేను. చెస్ మూవ్స్ మీకు తెలీదు, ఇది చేస్తే ఇది అవుట్పుట్ అవుతుందని ఆ రేంజ్ లో వేస్తారన్న, ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్. నన్ను పక్కన పెట్టేసాను. తప్పేంటి అందులో? నేను అదే అంటున్నాను కదా, ఆ తప్పు వల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నా గేమ్ లో. దానికోసం నేను నామినేట్ చేశాను. మేము నామినేషన్ గురించి ఎవ్వరం మాట్లాడుకోలేదు హౌస్ లో. నామినేషన్స్ అని మనకు పొద్దున వస్తుంది ఇది అని, అందరం ఒక మూలలో కూర్చున్నాం, ఎవ్వరం డిస్కస్ చేయలేదు. 6 members కి బర్నీ గారి మీదనే వచ్చింది అంటే దర్ ఓన్లీ 2 things. నేను చెప్తున్నా, ఐదర్ వి ప్లాన్ ఇట్ టుగెదర్ ఆర్ 6 members ఫేస్డ్ ఇట్. సింపుల్. నేను ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రిటర్న్. వి నెవర్ డిస్కస్డ్ అబౌట్ ఎనీ నామినేషన్స్. ఎవరికి నామినేషన్ వాళ్ళు టార్గెట్ చేయాలి. ఎండింగ్ అవుతున్న డైరెక్ట్ గా మీరు నామినేషన్ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. బర్నీ గారు ఎట్లా చేస్తారు, ఇదే డిస్కషన్ మల్టిపుల్ టైమ్స్ మీ 6 members లో అయింది, చాలా సార్లు అయింది. ఈ 6 members కాలేదు, ఒక్కొక్కరు 3 members 2 members డిస్కషన్, 1-on-1 డిస్కషన్. ఎందుకంటే అతను చేసింది వి స్టార్టెడ్ సీయింగ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్. మెల్లిమెల్లిగా వి స్టార్టెడ్ సీయింగ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఎస్ అ బ్రిలియంట్ గేమ్. మీరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు తెలియట్లేదు, దానివల్ల యాక్చువల్లీ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ గేమ్. దట్ ఈస్ వై అడ్మైర్ ఇస్ గేమింగ్. దానికోసం అతను నంబర్ 1 లో పెట్టాను. సింపుల్ చెప్పాను కదా, వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, 2 teams అగేన్స్ట్ ఆడుతున్నాం అంటే యూ స్టిల్ అప్రిషియేట్ ద అదర్స్ గేమ్ కదా. అట్లా బాగా గేమ్ ఆడుతున్నారు అతను. కానీ ఎక్కడో టాప్ లో ఉన్నాడు కాబట్టి ఆయనను కొడితే టాప్ 2 లో మనం ఉండొచ్చు. ఈ పాయింట్ లోనే మీ గేమ్ కనిపించినట్టు అనిపించింది. అంటే ఒక గుడ్ టాస్క్ పక్కన పెట్టేస్తే మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు ఆయన వచ్చి నన్ను షేరింగ్ కోసం అడుగుతున్నాడు బెడ్, ఒక ఎనిమిదిని ఎట్లా షేర్ చేసుకుంటా, ఆయన్ని స్నేక్ అంటే ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అసలు సంబంధం లేకుండా ఏదో ఆయన వచ్చి బెడ్ అడిగితే బెడ్ ఇచ్చేసి అయిపోయి దానికి ఎనిమిదిని ఎందుకు పెట్టుకుంటా పక్కన, ఇలాంటి మాటలంతా 24/7 ఏం పడలేదు. సరే ఇప్పుడు చెప్పాలి మీకు ఏమేమి. ఫస్ట్లీ గేమ్ వచ్చి బెడ్ అడిగారు. ఐ ఆల్సో నో దట్ ఇస్ వన్ ఆఫ్ ద మూవ్స్ ఓన్లీ అని. ఫస్ట్లీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఉండే యాక్సెప్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఎందుకంటే ఆన్ గేమ్ ఇద్దరికి పడట్లేదు అసలుకి. అండ్ ఇద్దరం స్లీపింగ్ ఇస్ అ వెరీ ప్రైవేట్ స్పేస్. నిద్ర సరిగ్గా పడుతో లేదో తెలియదు అసలు. సో ఫస్ట్లీ నేను నో అని చెప్పాను. తర్వాత నేను అందరినీ అడుగుతూ కూర్చున్నాను, ఏంటి మన కళ్యాణ్ అండి, హరీష్ గారు ఇంక ఇదైతే నో ఛాన్స్. అది అయితే మాకు ఆల్రెడీ తెలుస్తుంది, ఎందుకంటే ఇద్దరికి ఇంకా మా ఇద్దరు రైవల్రీ అంటే వాళ్ళిద్దరిది ఇంకా పెద్ద నడుస్తుంది. అదైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ తీసేసాం మేము. తర్వాత వీళ్ళిద్దరు షేర్ చేసుకో అన్నారు. తర్వాత నేను వెళ్ళి ప్రియా ఇంకా శ్రీజన్ అన్నాను, అరే మీరు ఇద్దరు ఒక బెడ్కి వెళ్తే సార్కి ఒక బెడ్ ఇచ్చేవచ్చు, ఈ సీనియర్ ఆల్సో కదా. అందరు నో అన్నారు. చీకే మనమే చేసేసుకుందాం, వాట్ ఈస్ దట్, లెట్స్ హావ్ మెచ్యూర్ కాన్వర్సేషన్ విత్ సార్ అని వెళ్ళినాం. ఇన్ఫాక్ట్ ఇది టు బి ఆనెస్ట్ సరే అన్నారు, మనం బిఫోర్ షేరింగ్ ద బెడ్ లెట్స్ హ్యావ్ అ చాట్ ఫర్ 5 minutes అని. అది సార్ మర్చిపోయారు. నేను ద డే వీ హ్యావ్ అర్ షేరింగ్ ద బెడ్ నేనే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ 5 minutes మాట్లాడదాం అనుకున్నారు కదా, విల్ టాక్ రైట్ నౌ అన్నారు. వీ హ్యాడ్ అ వెరీ మెచ్యూర్ కాన్వర్సేషన్. ఫస్ట్ సార్ అడుగుతారు లైక్ నన్ను ఇలా స్నేక్ అన్నారు, వాట్ మేడ్ యూ ఫీల్ ఇదంతా అది ఇది అని అడుగుతారు. నేను సార్ చెప్తాను క్లియర్లీ, సార్ నాకు గేమ్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటి గేమ్ మోడ్, ఇంకోటి నాన్ గేమ్ మోడ్. ఇప్పుడు నేను వచ్చిన కూడా నాన్ గేమ్ మోడ్లో నేను మీ సీరియల్ చూస్తూనే ఎదిగిన, మా ఇంట్లో మీ సీరియల్ ఐ రెస్పెక్ట్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు స్లీపింగ్ ఇస్ అ వెరీ ప్రైవేట్ టైం అండ్ వీఆర్ షేరింగ్ ద బెడ్ కాబట్టి ఒక గేమ్ రైవల్రీని పక్కన పెట్టి ఐ వాంట్ టు క్లియర్ ద డిఫరెన్సెస్ సో దట్ వీఆర్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. గేమ్ మళ్ళీ గేమ్. సో మీరు ఇప్పుడు నన్ను గేమ్ గురించి అడుగుతున్నారు, నేను రెస్పెక్ట్ఫుల్లీ అవి చెప్పదలుచుకోలేను ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. బట్ రైట్ నౌ విల్ హ్యావ్ ఎవ్రీ అదర్ కాన్వర్సేషన్ అని అట్లా అయింది. వి స్టేడ్ ద బెడ్, వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డాన్స్ చేసాం కలిసి, ఇవన్నీ. సో దట్ ఈస్ దట్ ఆల్వేస్ మెయింటైన్ దట్ గుడ్ డిఫరెన్స్ బిట్వీన్ గేమ్ అండ్ నాన్ గేమ్ విత్ బర్నీ గారు. దట్ ఈస్ దట్. అంటే ఎందుకో జనాలకి బర్నీ గారు నా ఎనిమి, ఈయనకి నాకు రైవల్ లేదండి. చేస్తున్నట్టు. ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాజ్, నేను వెళ్ళే ముందు ఎలా వెళ్ళానంటే, ఒకరిని వెళ్ళి గెలికి ఇప్పుడు చూస్తుండే ఎవరిని గెలికి గొడవలు పెట్టుకోలేదు, ఇంట్లో పంచాయతీలో పెట్టుకోలేదు. ఒకళ్ళు మళ్ళీ ఎవరు వచ్చి గెలిపితే నేను మాత్రం తగ్గాను. అయితే మాత్రం నాకు మైండ్లో ఉండే. బర్నీ గారికి ఫస్ట్ నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన చాయ్ మ్యాటర్లో.
సెకండ్ టైం అందరు ముందు కరెక్ట్ సిచ్యువేషన్ చూసి చపాతీ ప్లాన్ చేయంగానే అనుకున్నా సార్ ఇస్ నాట్ బీయింగ్ లైక్ యునో యాజ్ ఇన్నోసెంట్ యాజ్ హీ లుక్స్. అంటే అక్కడ ఆయన ఒక్కడే కాదు కదా, చపాతి పడేసింది ఎవరు అడిగింది బర్నీ గారు, దాన్ని కంటిన్యూ చేసిన తనూజ, మిగతా తనుజ, రీతు అందరూ కదా ఆ. 3 hours వెయిట్ చేసి అప్పుడే చెప్పకుండా. అంటే జనరల్ గా చపాతి కనిపించినప్పుడు ఎవరు ఫుడ్ వేస్ట్ చేసి ఇప్పుడు చెప్తున్నాను కదా, అదే అంటున్నాను కదా. సరే ఇది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేద్దాం అండి, ఇది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేద్దాం. ఇది ఏమంటారు, స్టే సంజన గారు ప్లేట్ వదిలేస్తారు అక్కడ, ఫుడ్ హీట్ చేసి అవన్నీ పక్కన పెడతారు. ఇది నేను చూసాను, తనుజ గారు చూసారు. అది తనుజ గారు ఆల్రెడీ పాయింట్ రేజ్ చేస్తారు, ఏంటి ప్లేట్ ఇలా వదిలేస్తున్నారని. సంజన గారు క్లియర్ కూడా చేస్తారు, అది ప్లేట్ నేనే తింటున్నాను దాంట్లో, తర్వాత నేనే హీట్ చేశాను. భరణి గారు కూడా విన్నారు ఇది. ప్రియాని ట్రిగర్ చేయడానికి ప్రియా రాగానే మళ్ళీ ఆ టాపిక్ రేజ్ చేస్తారు, ప్లేట్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి జనాలు అని భరణి గారు వెళ్తారు. అప్పుడు నేను ప్రియాని పక్కకు తీసుకెళ్ళి, ప్రియా మన గొడవలు అవుతున్నాయి, నువ్వు నన్ను నమ్మవు, నేను నమ్మను, ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి నీకు చెప్తున్నా, నిన్నక ట్రిగర్ చేయడానికి చూస్తున్నారు. నేను 15 minutes వాళ్ళతోటే కూర్చున్నాను, సిచ్యువేషన్ అంతా చూసిన, 2 players నేను ట్రిగర్ చేయడానికి చూసిన, ఒక్కసారి నేను నమ్ము, నేను ఎప్పుడు నమ్మొద్దు అంటున్నా, దీని తర్వాత నీ ఇష్టం. దట్స్ ద ఫస్ట్ టైం ఏమంటారు ప్రియా నన్ను నమ్మి తను కూడా నోటీస్ చేసి బర్నీ గారు గేమ్ ఆడుతున్నారని ఇద్దరం కలిసి ప్లాన్ చేసి వి మేడ్ షూర్ ఇన్ సమ్ వే అదర్ బర్నీ గారు షుడెంట్ బీ ఇన్ ద కిచెన్ డిపార్ట్మెంట్. ఆ రోజు సంజనా గారిని ఏదో కన్విన్స్ చేసి మేము ఈవెన్చువలీ బర్నీ గారిని కిచెన్ డిపార్ట్మెంట్ తీసేసాం. బర్నీ గారు లాస్ట్ మినిట్లో ట్రయింగ్ నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండాలని, ఎందుకంటే హీ హాజ్ హిస్ ఐస్ అండ్ ఇయర్స్ అరౌండ్ ఎవ్రీ వన్ కిచెన్లో ఉంటే. బట్ ఫైనలీ వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ట్రస్టెడ్ ప్రియా, దానివల్ల తను నామినేట్ చేయలేదు నేను. ఇదంతా అయిందనమాట బిఫోర్ నామినేషన్, ఇది ఎవరికి అనిపించలేదు. సో దట్ ఈస్ థింగ్. బట్ ఇదంతా పెట్టుకుంటే మనం మీదకి వెళ్తామని కాదు, నేను అటు సైడ్ నుంచి సెండ్ చేసినా కాబట్టి అది కంటిన్యూ అయిపోయింది, కంప్లీట్లీ కంటిన్యూ అయింది. సార్ దీన్ని ఫుల్ స్టాప్ ఇచ్చానండి, రెడ్ పెయింట్ టాస్క్ వచ్చింది, క్లియర్లీ మనీష్ని టార్గెట్ చేయని అరవడం స్టార్ట్ చేశారు మన బర్నీ గారు. ఇది మీకు వచ్చిందో లేదో తెలియదు, పెయింట్ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నది మీరే కదా. ఎవరు మీరే కదా పెయింట్ డబ్బా అంతా. పెయింట్ డబ్బా తన్ని నేను, బట్ ముందు వెళ్ళి ఇమాన్యుయల్ కి చెప్పింది ఎవరు, నా పేరు ఆయన పెయింట్ డబ్బా లా కాదు, మేమిద్దరం నిలబడ్డాం కదా. ఇతను ఇమాన్యుయల్ సైడ్ తీసుకెళ్లి మనీష్ని టార్గెట్ ఇద్దామని అరిచేస్తాడు. దీనికంటే ముందు డెమోన్ అంటాడు వాళ్ళు టీమ్ గేమ్ ఆడొచ్చు, మనం టీమ్ గేమ్ ఆడతాడు. నేను రిప్లై ఇవ్వను అసలు, ఐ వాంటెడ్ టు ప్లే సోలో గేమ్. దాంట్లో బర్నీ గారు నా పేరు ఎత్తగానే నాకు అర్థమైపోయింది ఈ స్ట్రాటజీ అవ్వనివ్వండి. నా స్ట్రాటజీ తర్వాత ఏమైంది, సింపుల్, నా స్ట్రాటజీ తర్వాత ఏమైంది, నేను డిమాండ్ చేసేయాలి ఏదో లెక్క, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి నన్ను గెలవనియారు. బర్నీ గారు ఈస్ గోయింగ్ టు ప్లే టీమ్ గేమ్, వాళ్ళిద్దరిని చేస్తారు. దానికోసం ఇతను ఇమాన్యుయల్ పేరు కూడా ఎత్తొచ్చు. ఇమాన్యుయల్ ఇస్ ఫిజికలీ వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఆఫ్ ద లాట్, మనం చూస్తున్నాం, బట్ ఈస్ గివింగ్ అ వెరీ టఫ్ ఫైట్. సో ఇమాన్యుయల్ పేరు కూడా ఎత్తవచ్చు మా దగ్గరకు వచ్చి. ఇంకా మేము ఓనర్స్ అయ్యి ఉండి అక్కడికి వెళ్ళి ఆడదాం అనుకున్నారు. సో అప్పుడే రియలైజ్ అయిపోయాం మేము. తర్వాత బర్నీ గారు మనం అన్న వర్డ్ చాలా యూజ్ చేస్తే ప్రియాంక శ్రీజర్ ట్రిగర్ అయ్యి వాళ్ళు అప్పుడు కామన్వెల్త్ సెలబ్రిటీస్ అని రేజ్ అవుతారు వాళ్ళు. అది వాళ్ళకి యాంటీ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. బట్ ఫ్లోర్ రియాలిటీ చెప్తున్నా అక్కడ ఏమైందో. సో అతను నన్ను అటాక్ చేస్తారని తెలియగానే నేను ఇంకా ఫిక్స్ అయ్యాను. నేను చెప్తాను మనం బర్నీ గారిని అటాక్ చేస్తాము, విల్ ట్రై టు ఎలిమినేట్ బర్నీ గారు, నెక్స్ట్ రౌండ్ ఇట్లా అయిపోద్ది, మేబీ యూ కెన్ ఎండ్ అప్ బీయింగ్ ద కెప్టెన్ టైప్స్ అని అట్లా అనుకున్నాం. దట్స్ వై వి అటాక్ బర్నీ గారు టుగెదర్. మా ఇద్దరిదే పర్సనల్ అయింది. దీనికంటే ఎక్కువ అయింది 14th డే అండి అసలుకి, నా ఎలిమినేషన్ డే రోజు ఇద్దరం అసలుకి. బట్ అగైన్ అట్లాంటి ఒక టఫ్ ఫైట్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా వచ్చాను బయటికి. లైక్ టిల్ ద లాస్ట్ డే వాజ్ ఫైటింగ్ అని ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్.